గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఈరోజు వచ్చేసి ఇది మీకు తెలుసా ఎపిసోడ్ ఎప్పుడో చేశాను 8 months బ్యాక్. మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తాను. ఈరోజు ఇది మీకు తెలుసా ఎపిసోడ్ 26. బిఎస్ఎన్ఎల్లో 5G లాంచ్ అయింది, వోడాఫోన్లో కూడా 5G లాంచ్ అయింది. ఈ విషయం మీకు తెలుసా? తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ చెప్పండి. అండ్ బిఎస్ఎన్ఎల్ 5G గురించి మాట్లాడుకుంటే, బిఎస్ఎన్ఎల్ మనం ఫస్ట్ కానీ చూసుకుంటే 1G నుంచి స్టార్ట్ అయింది. 1G 2G 3G 4G 5G 5G దాకా జనరేషన్లు వచ్చినాయి అన్నమాట. కానీ 1G వచ్చినప్పుడు పెద్ద టెక్నాలజీ ఏం లేదు. కానీ బిఎస్ఎన్ఎల్లో 2G వచ్చినప్పుడు ఫోన్ కాల్స్కి ఎక్కడ ఉన్న సిగ్నల్ వచ్చేది, అంతా బాగుండేది. ఇంక ఎయిర్టెల్ లాంచ్ చేయక డైరెక్ట్గా 2G తీసుకొచ్చాడు 1G లేకుండా. సో అప్పుడు కూడా ఎయిర్టెల్ బిఎస్ఎన్ఎల్ పోటాపోటీగా ఉండే అనమాట, మనకు తెలిసిందే. తర్వాత ఇంకా కామెడీ ఏంటంటే, ఎయిర్టెల్ 3G తీసుకొచ్చాక కూడా బిఎస్ఎన్ఎల్ 2Gలోనే ఉన్నాడు. తర్వాత జియో 4G తీసుకొచ్చాక బిఎస్ఎన్ఎల్ 3Gలోకి వెళ్ళాడు 2016లో. అప్పటికి ఎయిర్సెల్ కొన్ని కంపెనీస్ ఉన్నాయి, ఉన్నారు. ఇలాంటి కొన్ని కంపెనీస్ పోయాక టాటా డొకోమో లాంటి ఉన్నాయి, టాటా డొకోమో, టాటా ఇండియా, ఎంటీఎస్ ఇలాంటి కంపెనీస్ పోయాక అప్పుడు బిఎస్ఎన్ఎల్ తేరుకొని 3G తీసుకొచ్చాడనమాట. అండ్ జియో 4G తర్వాత బిఎస్ఎన్ఎల్ 3G తీసుకొచ్చాడు కదా. మన రీసెంట్గా 5G కూడా లాంచ్ అయింది. 5G లాంచ్ కూడా దాదాపు థర్డ్ ఇయర్ అయితే 2012 5G లాంచ్ అయింది. సో థర్డ్ ఇయర్కి వచ్చి కూడా ఇంకా 4G సరిగ్గా ఇవ్వట్లేదు బిఎస్ఎన్ఎల్. 5G లాంచ్ అయితే 6G కూడా ప్లానింగ్ అవుతుంది. సో ఇదన్నమాట బిఎస్ఎన్ఎల్ నిర్వాహకం. బిఎస్ఎన్ఎల్ 5G వచ్చిందని టాక్ వచ్చింది. అది 6G వచ్చాక వచ్చిద్దా లేదంటే ఈ సంవత్సరం మొత్తం పట్టుద్దా, అది గవర్నమెంట్కే తెలియాలి, దేవుడికే తెలియాలి. విఐ 5G అయితే ఆల్రెడీ బెంగళూరు లాంచ్ అయింది. నార్త్ సైడ్ కొన్నిసార్లు ఏరియాస్లో ఉంది, లైక్ ముంబై, గుజరాత్, మెయిన్ ఢిల్లీ ఇలాంటి ఏరియాస్లో అయితే ఉంది. మీరు ఎవరికన్నా ఖచ్చితంగా విఐ 5G వస్తే ఖచ్చితంగా కాంపిటీషన్ చేయండి. బెంగళూరు కావచ్చు, లేదంటే నార్త్లో కావచ్చు. బిఎస్ఎన్ఎల్ 5G అయితే అఫీషియల్గా చెప్పారు, కానీ ఎప్పుడు వస్తే వాళ్ళకే తెలియాలి. థ్యాంక్ యూ సో మచ్.